ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు అనగా 2026 మార్చి 21 శనివారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి బిడ్డలు లేదా వృద్ధుల ఆరోగ్యం క్షీణించడం మీ వైవాహిక జీవితంపై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనివల్ల మీకు ఆందోళన, మానసిక ఒత్తిడి కలగవచ్చు. పన్నులను తేలికగా తీసుకునేవారు భవిష్యత్తులో తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి నిర్లక్ష్యపు పనులకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులు మీ అంచనాల్ని పూర్తిగా నెరవేర్చలేకపోవచ్చు. వారు మీ కలలు, కోరికలకు అనుగుణంగా ప్రవర్తిస్తారని ఆశించకండి. దానికి బదులు పరిస్థితులకు తగ్గట్టుగా మీ ఆలోచన విధానాన్ని మరియు జీవన శైలిని మార్చుకోవడం ఉత్తమం. అలా చేస్తే అనవసరమైన నిరాశ నుంచి బయటపడగలుగుతారు. కొంతమందికి ఈరోజు కొత్త రొమాన్స్ అనుభూతులు కలుగుతాయి. అవి మీ మనసును సంతోషకరమైన మూడులో ఉంచి జీవితంపై కొత్త ఆశల్ని కలిగిస్తాయి. ప్రయాణాలు మీకు కొత్త ప్రదేశాలు చూసే అవకాశం ఇవ్వడమే కాకుండా ముఖ్యమైన వ్యక్తుల్ని కలిసే అవకాశాన్ని కూడా అందిస్తాయి. ఈరోజు మీ భాగస్వామితో లోతైన ఆత్మికమైన రొమాంటిక్ విషయాల్ని పంచుకుంటారు. పరస్పర అవగాహన పెరిగి బంధం మరింత బలపడుతుంది. అయితే ఈ రాశికి చెందిన కొంతమంది యువత తమ జీవితంలో నిజమైన ప్రేమ లేదని గ్రహించి కొద్దిగా ఒంటరితనాన్ని అనుభవించే అవకాశం ఉంది. అయినా ఇది స్వీయ అవగాహనకి దారితీసే దశగా భావించబడి ఎరుపు వస్త్రంలో 2 పిడికిళ్ళ కాయధాన్యాల్ని పేద ప్రజలకి దానం చేయండి. ఈ పరిహారం కుటుంబ ఆనందం మరియు గృహశాంతిని పెంపొందిస్తాయి. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ దత్తాత్రేయ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.